ఈ సమయమందు సత్యం అనగా ఏమిటో ఆ సత్యమును గూర్చి తెలుసుకుందాం. ఆధారపడదగింది, పరీక్షింపదగింది, నమ్మదగింది అయిన దాన్ని సూచించేదే సత్యం అని బైబిల్ చెబుతుంది. సత్యం స్థిరమైనది, మార్పు చెందనిది. యేసు కాలం నాటి కొన్ని గ్రీకు తత్వ సిద్ధాంతాలకు పై నిర్వచనం భిన్నంగా ఉంటుంది. వీరి దృష్టిలో సత్యం అంటే భౌతిక ప్రపంచానికి అతీతమైన భావన లేక నియమం. అయితే బైబిల్లో సత్యం అనే భావన నశించిపోయే లోకం పట్ల, తాను సృజించిన ప్రజల పట్ల దేవుని ఉద్దేశంపై ఆధారపడిన మార్పు చెందని భావన అని తెలుస్తున్నది. దేవుని వాగ్దానాలపై నమ్మకముంచడమే సత్యానికి చూపవలసిన ప్రతిస్పందన అని బైబిల్ బోధిస్తుంది. మానవ చరిత్రలో నమ్మకం అన్నది దేవునికి మానవునికి మధ్య గల సంబంధానికి మూలాధారం. అబ్రహాము దేవుని వాగ్దానాన్ని విశ్వసించాడు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. తాను అవిధేయుడైనప్పటికీ ఎడతెగని ప్రేమతో, విశ్వాస్యతతో తనను కాపాడిన దేవునికి యాకోబు కృతజ్ఞత అర్పించాడు. ఆదికాండం 32వ అధ్యాయం 9-12 వచనములు. దేవుడు ఇజ్రాయేలీల పట్ల తరతరాలుగా చూపిన ప్రేమకు మోషే సీనాయి కొండపై ఆయనకు స్తుతులు చెల్లించాడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 6-7 వచనములు. దేవుడు అన్ని వేళలా నమ్మదగినవాడు. ఆయన వాగ్దానాలు, ప్రణాళికలు సత్యమైనవి, నమ్మదగినవి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 3-4 వచనములు. చెట్లు నిరంతరం ఎలా ఎదుగుతుంటాయో, సూర్యుడు నక్షత్రాలు ఎప్పుడు ఎలా ప్రకాశిస్తుంటాయో, అదేవిధంగా దేవుని ప్రేమ, ఆయన వాగ్దానాలు ఎప్పటికీ ఉంటాయి. కీర్తనలు 85:10-11 వచనములు. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ యేసు ద్వారా జరిగించే కార్యాలు ప్రవక్త అయిన యెషయా ప్రవచనాలకు నెరవేర్పు అని యేసు చెబుతున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 16-21 వచనములు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని యేసు పలికిన మాటలు ప్రజల పట్ల దైవచిత్తం పూర్తిగా సత్యమైనదని, నమ్మదగినదని తెలియజేస్తాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం, 6వ అధ్యాయం 2వ వచనం, 8వ అధ్యాయం 10వ వచనం, 18వ అధ్యాయం 15వ వచనం, 19వ అధ్యాయం 23వ వచనం, 24వ అధ్యాయం 2వ వచనం, 25వ అధ్యాయం 12వ వచనం. తన శ్రమ, మరణ, పునరుద్ధానాలు యూదు లేఖనాల్లోని వాగ్దానాల నెరవేర్పు గనుక అవి సత్యమైనవని యేసు తన శిష్యులతో చెప్పాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 27, 45-47 వచనములు. యేసు నిజమైన వెలుగని యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన ఆహారమని యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. నిజమైన ద్రాక్షావల్లి అని యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నిజమైన మార్గమని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మను పంపించేవాడని యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. దేవుని సత్యమని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త చెబుతుంది, దేవుని ప్రజలు ఆయన వాగ్దానాల ద్వారా, క్రియల ద్వారా జీవిస్తారని, వారు సత్య సంబంధులని. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. సజీవమైన వాక్యాన్ని విని నమ్మేవారని కూడా యోహాను సువార్త చెబుతుంది. క్రొత్త నిబంధనలోని తర్వాతి రచనల్లో సత్యమనగా అబద్ధానికి వ్యతిరేకమని వర్ణించారు. అబద్ధ బోధల గురించి 1 తిమోతిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4.
రెండవ తిమోతి 2వ అధ్యాయం 11-18 వచనములు. సత్యాన్ని వ్యతిరేకించే వారి గురించి 2వ తిమోతి 3వ అధ్యాయం 6-9 వచనములు. కల్పనా కథలు అల్లేవారి గురించి తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-14 వచనములు. బైబిల్లో హెచ్చరికలు కనిపిస్తాయి. నిజ విశ్వాసం నిమిత్తం సంఘం పోరాడాలని 1 తిమోతిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-21 వచనములు. సత్యమనే గట్టి పునాదిపై సంఘం నిలిచి ఉండాలని 1 తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనములు ఈ లేఖల ముఖ్య ఉద్దేశం.